హిజ్కియాకు పుట్టిన కుమారుడు మనష్షే. రాజు అయిన తర్వాత హిజ్కియా జీవితం తెలుసు కదా. హిజ్కియాకి మరణకరమైన రోగం ఒకటి వచ్చి ప్రవక్త వచ్చి, ఇదిగో నీ కుటుంబాన్ని సరిదిద్దుకో, నీ పిల్లలను సరిదిద్దుకో, ఇంకా నీకు సమయం లేదు, నువ్వు రేపో మాపో చచ్చిపోతున్నావు, ఇంకేమైనా చక్కదిద్దుకోవాల్సినది ఉంటే చక్కదిద్దుకో అని చెప్తే 15 సంవత్సరాల దేవుని దగ్గర ఆయుష్ పొందాడు. పొందినప్పుడు బిడ్డల జీవితాన్ని బాగు చేసుకోవాలి కదా, బిడ్డల జీవితాన్ని సరిచేయాలి కదా, వారు క్రమముగా ఉన్నారా లేదో చూసుకోవాలి కదా, దేవుని యొక్క బోధ వారికి వివరించాలి కదా. నీకు దేవుడు ఒక్కడున్నాడు, ఆయన సజీవుడైన యెహోవా, ఆయన నువ్వు అనుసరించాలి అని ఆయనకు చెప్పాలి కదా. చెప్పలా. మనసే రాజు అయిన తర్వాత అతడు చేసిన విధి విధానాలు ఎలా ఉన్నాయంటే ఈ 19వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో చాలా వివరంగా ఉంది. కొన్ని మనము మనషే చేసిన విధి విధానాలలో దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, తాను పాపములో నడుస్తూ తన ప్రజలనందరినీ పాపములో నడిపించాడు, మందిరమును అపవిత్రపరిచాడు. నిజముగా దేవునికి సేవ చేయవలసిన సేవా విధానాన్ని మరచిపోయి, దేవుడిని మరచిపోయి దేవునికి విరుద్ధమైన సేవను అతడు చేయించడం ప్రారంభించాడు. నిజమైన సేవ కాదు, దేవునికి విరుద్ధమైన సేవ. చెప్పాను కదా. ఒక రకంగా చెప్పాలంటే దేవుని మందిరంలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యము ఉండాలి. వారికి దేవుని యొక్క వాక్యము ఏంటి? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము దేవుని మందిరములో ఉండాలి. ధర్మశాస్త్రము యాజకులు చదువుతూ ప్రజలకు వివరిస్తూ ఉండాలి. ధర్మశాస్త్రమును రాజు దగ్గర నుండి ప్రజల వరకు పాటిస్తూ ఉండాలి. కానీ ధర్మశాస్త్రమే లేని మందిరం అయిపోయిందండి. ధర్మశాస్త్రము లేదు, మందిరము శిథిలావస్థ అయిపోయింది, ధర్మశాస్త్రము మరుగుపడిపోయింది. సేవకులు సేవ చేస్తున్నారు, యాజకులు సేవ చేస్తున్నారు. రాజుకు భయపడి దేవునికి కాదు సేవ చేస్తుంది. ఎవరికి సేవ చేస్తున్నాడు? ప్రతిమకు సేవ చేస్తున్నారు. ప్రతిమకు సేవ చేస్తున్నారు. దేవుని మందిరములో ప్రతిమను నిలిపి ప్రతిమకు సేవ చేస్తున్నారు. ఒకసారి యేసుప్రభు కాలంలో యేసుప్రభు ఏం చేశాడు ఆలోచన చేయండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళు గువ్వలను పావురములను అమ్ముతూ ఉన్నప్పుడు దేవునికి ఎంత కోపం వచ్చింది. ఇది దేవుని ఇల్లు, దేవుని పరిశుద్ధమైన మందిరము, ఈ దేవుని పరిశుద్ధమైన మందిరాన్ని మీరు అపవిత్రపరచుచున్నారు అని వారిని అందరినీ కొర్రరాలతో కొట్టి తరిమి పడేశాడు. రాజు ఏం చేస్తున్నాడంటే తాను అపవిత్రుడై తన ప్రజలను అపవిత్రులుగా మార్చేశాడు. తాను పాపి అయి తన ప్రజలను పాపములో నడిపిస్తున్నాడు.